ప్రైజ్ రాడండి మీ అందరికీ. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, పేతురు ఇంటికి దేవత వెళ్ళి మాట్లాడుతూ ఉంది. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవత అతనితో అతను తేటగా చూస్తూ ఉన్నాడు. చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పేతురుని పిలిపించుకో, తర్వాత సంగతులన్నీ అతను నీకు తెలియజేస్తాడని చెప్పినప్పుడు అక్కడ కొన్నేలి తేరు చూచినప్పుడు దూత అక్కడ అదృశ్యమవుతుంది. ఎందుకు దేవదూత కొన్నేలి ఇంటికే వెళ్ళడం కారణం ఏంటి? కొన్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. తన ఇష్టానుసారంగా నడవట్లేదు, తన సొంత ఆలోచనతో వెళ్ళట్లేదు, తనకు నచ్చింది చేయట్లేదు. భక్తి కలిగి, ప్రేమ కలిగి, మరి ధర్మకార్యాలు చేస్తూ ఒక పక్క ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు గనక దూత ఆ ఇంటికే వచ్చింది. మరలా సంగతులన్నీ కూడా దూత అతనికి తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఎట్లా ఉన్నావు? ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. అవునా? చూడండి, మనము ఎంత భక్తి కలిగి ఉంటాము, ఎంత ప్రార్థన కలిగి ఉంటాము, ఎంత దేవుని చూసి అమ్మో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు కదా, నేను ఇలా మాట్లాడొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చూడొచ్చా అని ఎంత భయము కలిగి ఉంటావో ప్రభు నేను చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు నువ్వు ఎంత భక్తిలో ఉంటావో అప్పుడు తన వాక్కు నీ దగ్గరికి పంపిస్తాడు. నీ ఇంట్లో సంభవింపబో సంగతులన్నీ, రేపు ఏ శోధన రాబోతా ఉంది, నువ్వేం చేయాలను అన్నీ కూడా ప్రభు నీకు తెలియజేస్తూ ఉంటాడు. భూమి మీద ఉండగానే పరలోక వాక్కు పొందిన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలంటే నువ్వెలా ఉండాలి? కొంతమంది ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటారు, ఇంకా భయం ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, ఇష్టం వచ్చినట్టు చూడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అన్ని విషయాల్లో పరిశుద్ధ ఆత్మదేవునికి దుఃఖం కలిగిస్తూనే ఉంటారు. అటువంటి వారింటికి దూత పంపించబడుతుందా? దేవుని వాక్కు ఆ ఇంట్లో వెలువడుతుందా? లేదండి. అందుకే కొన్నేళ్ళని చూసిన దేవాదేవుడు తన ఇంటికే దూతను పంపించాడు. పేతురుని పిలిపించుకున్నారు. తర్వాత ఏం చేయాలనో పేతురు అన్ని విషయాలు వారితో మాట్లాడాడు. ప్రభు నీతో మాట్లాడాలంటే, నీ కుటుంబంలోకి రావాలంటే నువ్వు భక్తి కలిగి ఉంటే, భయం కలిగి ఉంటే దేవుని వాక్కు, దేవుని వెలుగు, దేవుని ఆశీర్వాదం చక్కగా నీ ఇంటికే పంపించబడుతుంది. అటువంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగా. కామెంట్ బాక్స్లో ఆమెను టైప్ చేయండి. తర్వాత మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. ఆమె